హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్ అండి. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుందండి. ఇంకా శ్రావణ శుక్రవారం మొదటి వారం ఈ విధంగా అండి, చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాను. ఇంకా నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇదండి, ఇలాగా 7 చుక్కల ముగ్గు చాలా సింపుల్గా అయితే వేసేసుకున్నానండి. గడపకి పసుపు పూసేసి ఆ తర్వాత వచ్చేసి దొండి కుంకుమ బొట్లు పెట్టేసుకొని అమ్మవారి పాదాలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చాలా మంచిదే అండి. తర్వాత మంగళవారాలు కూడా పూజ చేసుకుంటారు. ఇలాగా సింపుల్గానైనా కూడా గడప ముందర ఈ విధంగా సింపుల్ ముగ్గులు పెట్టేసుకొని ఆ తర్వాత గడప పసుపు పూసుకున్నామంటే చాలా మంచి జరుగుతుందండి. ఇదండి, ఇలాగైతే చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాం అనమాట. చూడండి ఇంటి ముందర ఎంత అందంగా ఉందో. ఇంకా పెద్ద ముగ్గులు పెట్టలేనప్పుడు ఇలాగ చిన్న చిన్న వాటిని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత సింపుల్గా దీపారాధన చేసుకున్నా ఎంతో మంచిదండి. ఇంకా మా మొక్కలతో అయితే రోజు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా గడుపుతాను కాబట్టి వాటిని అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో వచ్చేసి కింద కొన్ని పూలు ఉన్నాయండి, వాటిని అన్నిటినీ కోసుకొని వచ్చి దొండి మందారాలంట, గన్నేరు పూలంట, మల్లెపూలంట, వీటన్నిటిని ఈ విధంగా అలంకరణ చేసేసి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి, దొండి ఈ విధంగా పట్టు చీర అయితే కట్టుకున్నా. ఇది ఇప్పటిదైతే కాదండి, 18 ఏళ్ళు అవుతుందనమాట నా పెళ్ళప్పుడుది. ఇంకా తర్వాత ఆ బ్లౌజ్ సూట్ కాలేదని చెప్పేసి ఇది కొత్తదైతే కుట్టించానమాట, దానికి మ్యాచింగ్ చేసేసుకొని. పాత పట్టు చీరలన్నీ ఈ విధంగా కొత్తగా ఇప్పుడు చాలా బ్లౌజులు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. పాత పట్టు చీరలకి మ్యాచింగ్ అయితే బాగా ఇస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కుట్టించేసుకున్నాను మొన్ననే. ఇంకా పట్టు చీరలన్నీ వార్డ్రోబ్లో అలాగనే పక్కన పడేసామంటే చిన్న చిన్న హోల్స్ అయితే ఖచ్చితంగా పడతాయండి. ఇలాగ అప్పుడప్పుడు కట్టేసుకొని వాష్ చేసేసుకొని నీట్గా వార్డ్రోబ్లో ఎత్తిపెట్టేసుకున్నామంటే చాలా రోజులు బాగా నీట్గా ఉంటాయి, కొత్త వాటిలాగా అలాగనే ఉంటాయన్నమాట. ఇలాగ మ్యాచింగ్ బ్లౌజులు పేరప్ చేసుకున్నామంటే అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చండి. ఇదండి వంట కూడా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కిచెన్లో అన్నీ కూడా ఇదండి ఇంకా అంట్లు కడగడానికి సాయంత్రమే నాకు వీలవుతుందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ సింకులోకి అయితే వేస్తున్నాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఉండేటువంటి వాటన్నిటిని కూడా ఒక సైడ్ అయితే సర్దేస్తుంటాను రొటీన్గా. ఇది నేను ఇంట్లో చేసేటువంటి పని అండి, సపరేట్గా ఏం కాదు. ఇదండి ఇంకా బాగా టైర్డ్ అయిపోయింటాను, కొద్దిగా వాటర్ అయితే తాగేసి ఎక్కడుండేటువంటి వస్తువులు అక్కడ నీట్గా సర్దేసుకున్నామంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా ఉంటుందండి. నాకు ఏదైనా కాఫీ టీ అలా తాగేసి కొద్దిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. అందుకనే వీలైనంత తక్కువ టైంలో అయినా ఎంత వీలైతే అంత పని అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను నేను. ఇదండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాను. ఆ తర్వాత వెళ్ళే ముందర పక్షులకి వాటర్ కూడా పెట్టాలండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ వీలు కాలేదనమాట, అందుకని చెప్పేసి వెళ్ళే ముందర ఈ విధంగా అయితే పెడుతున్నాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేశానండి. ఉప్మా చేశాను, అందులోకి శనక్కాయ చట్నీ చేశాను, ఆ తర్వాత సొరకాయ కూర చేశాను అనమాట ఆఫ్టర్నూన్కి. ఇదండి సొరకాయలన్నీ ఇదండి ఈ విధంగా అయితే చిన్నగా తరిగేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ ఒకటి, తర్వాత టమోటాలు ఒక చిన్నవి ఒక 2 అనమాట. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా ఇలాగ చిన్నగా తరిగేసుకొని పైన తొక్కంతా తీసేస్తే బాగా ఉడుకుతాయండి. లేదంటే తొక్క చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా ఉడకదనమాట. ఇదండి ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఫస్ట్ సొరకాయ ముక్కల్ని వేసేసుకున్నామంటే ఇవి కొద్దిగా మెత్తగా అయినాయంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చూడండి ఇలాగైతే చేస్తుంటాను. ఇలాగ హార్డ్గా ఉండేటువంటి వెజిటబుల్స్ ఏవి చేసినా కూడా ఫస్ట్ వాటిని అయితే ఆయిల్లోకి వేస్తుంటాను. ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ వేసామంటే కొద్దిగా మాడినట్లు అవుతాయని చెప్పేసి ఇలాగైతే చేస్తుంటాను. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా బాగా ఉడికిపోతాయండి ముక్కలన్నీ. ఇదండి పసుపు కూడా కొద్దిగా వేసేసి ఇదండి ఆయిల్లోనే ఈ విధంగా మగ్గించేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇదండి ఇలాగ వేసి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా. ఆ తర్వాత ఆనియన్, ఆ తర్వాత కరివేపాకు, టమోటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇలా లిడ్ క్లోజ్ చేస్తూ తర్వాత ఓపెన్ చేస్తూ మెల్లిగా అలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరని పాలు పోసి వండుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసినారా? ఒకవేళ చేసింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి పాలు పోసిన తర్వాత కూడా కొద్దిసేపు ఆ విధంగా. ఆ తర్వాత ఇందులోకి సింపుల్ మసాలా
నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చూపించాను. చెనక్కాయ విత్తనాలు చాలాసార్లు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను డబ్బాలో. ఇలాగ ఎప్పుడన్నా కూరలోకి మసాలా కావాలంటే ఇలాగ ఇన్స్టంట్‌గా చాలా బాగా యూజ్ అవుతుంటాయి నాకి. ధనియా పొడి కొద్దిగా, ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా తెల్లగడ్డ, ఉప్పు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఏసి చేసుకున్నామంటే ఈ కూర చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఇదండి. ఈ మసాలా అయితే కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి దాంట్లోకి. ఎక్కువగా సాల్ట్ అయిందంటే కూడా చాలా సాల్టీగా ఉంటది. ఇదండి. దీన్నంతటిని చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ నేనైతే వేస్తున్నాను. అంతటిని ఒకేసారి అయితే వేయట్లేదండి. ఇంక ఫైనల్‌కి అంతా సరిపోతుందనుకుంటే అంతా వేస్తా. లేదంటే కొద్దిగా పక్కన పెట్టేస్తాననమాట. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్స్‌తో ఏ కూరలన్నా వండుకొని కొద్దిగా ఉప్పు ఎక్కువైనా చాలా ఉప్పు అనిపిస్తుందండి. చూసుకొని వేసుకొని వండుకోవాలనమాట. ఇదండి. ఇలాగైతే ఇదండి. ఇలాగ కదుపుకుంటూ ఆ తర్వాత చెనక్కాయ ఇత్తనాలు దీంట్లోకి వేసాం కాబట్టి ఇంక వాటర్ కొద్దిగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదండి. కొన్ని వాటర్ని అయితే ఇలాగ వేసేసి మరి ఒకసారి ఈ విధంగా కదుపుతున్నా చూడండి. ఇలాగ చేసుకోవాలన్నమాట ఈ కూరని. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పూరీలో కానీ, రొట్టెల్లో కానీ, పరాటాల్లో కానీ అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదండి. కొత్తిమీర ఈ విధంగా గార్నిష్ లాగా వేసేసుకొని కదిపేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా త్వరగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్నానంటే ఇంకొక పని అయితే అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఏం చేశానంటే ఉప్మా చేశానండి. ఉప్మాలోకి క్యారెట్ వేసి చేస్తున్నాను ఈరోజు. చాలా సింపుల్గానే చేస్తున్నానులేండి. ఇదండి ఆనియన్, తర్వాత వచ్చేసి టమోటో, ఆ తర్వాత పచ్చిమిర్చి ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నాను ఇక్కడ. అన్నీ ఒకేసారి వేసేసుకొని ఉప్మాలోకి ఈ వెజిటబుల్స్ అన్నీ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. ఎట్లా వాటర్లో బాయిల్ అవుతాయి కాబట్టి. ఇదండి. అన్నిటినీ వేసేసి ఒకసారి ఈ విధంగా అయితే కదుపుతున్నాను. ఇక వాటర్ అయితే నేను 1/4 గ్లాస్ వరకు రవ్వ తీసుకోవాలనుకున్నానండి. దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా రోజు చేసి చేసి అలవాటు అయిపోయింటుంది కాబట్టి వాటర్ కూడా కొలతేం పెట్టకుండా ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. ఇంకా ఉప్పు ఒకటే వేయాలండి. రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇక్కడ. వేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఉడికిందంటే ఇంకా అందులోకైతే రవ్వనైతే వేసేసుకోవచ్చు అనమాట. ఇదండి. ఈ రవ్వ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఉప్మా అయితే ఇలాగ వెజిటబుల్స్ వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీగా అయ్యే టిఫిన్ ఏంటి అంటే ఉప్మానే చెప్పుకోవచ్చు కదండి. చాలా త్వరగా అయితే అయిపోతుందనమాట. ఇంకా ఆడవాళ్ళకి బాగా రెస్ట్గా ఉంటుంది. ఇక ఉప్మా చేసేటప్పుడు కూడా మధ్యలో కదుపుతూ ఉంటే ఉంటలు కట్టకుండా ఉప్మా చాలా పర్ఫెక్ట్గా తయారవుతుందండి. ఇదండి. ఈ విధంగా అనమాట. ఇందులోకి కొద్దిగా చెనక్కాయ చట్నీ చేద్దామని చెప్పేసి చూడండి కొద్దిగానే వేస్తున్నాను ఇక్కడ. ఆనియన్, ఆ తర్వాత వచ్చేసి టమోటో, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకా తెల్లగడ్డ. ఇంతే అండి. జస్ట్ ఒక 2 నిమిషాలే పడుతుంది. ఎందుకంటే చెనక్కాయ విత్తనాలు ఆల్రెడీ వేయించేసినవి ఉంటాయండి నా దగ్గర. ఇదండి. దాంతో పొడి కూడా కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి. చింతపండు అంత క్వాంటిటీ నానబెట్టేసుకున్నాను పక్కన. ఇంకా వీటన్నిటిని వేసేసి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. చట్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుందన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయిన రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇదండి. చట్నీ అయితే ఇదండి. చాలా నున్నగా గ్రైండ్ చేసి ఇందులోకి అయితే వేస్తున్నాను చూడండి. ఇదండి. ఇలాగ తక్కువ క్వాంటిటీ ఇద్దరమే ఉన్నాం కదా, అందుకనే ఇదండి బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పోపు కూడా వేయడం లేదండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్కి టైం అయింది కాబట్టి ఇంకా సర్వ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఈరోజు చేసుకున్నటువంటి రెసిపీలు అయితే ఇదండి. సొరకాయ కూర, ఆ తర్వాత ఉప్మా, తర్వాత వచ్చేసి చెనక్కాయ చట్నీ. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి 8 o'clockకి ఇంట్లో నుంచి బయలుదేరితే వాళ్ళ స్కూల్కి వెళ్ళేకి 1 hour టైం అయితే పడుతుందండి. ఇంకా తనకి పెట్టేస్తున్నా, తర్వాత నేను కూడా తినేద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నానులేండి. ఇదండి. ఈ విధంగా అయితే మా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.